హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ సిలాయిజం. సిలాయిజం రావాలంటే నేను కొన్ని చెప్తాను, ఇలా గుర్తించుకోవాలి ఆ డయాగ్రామ్స్. ఆ డయాగ్రామ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఆల్ ఏస్ ఆర్ బీస్. దీనికి డయాగ్రామ్ ఎలాగంటే ఏలన్నీ లోపల, బీలన్నీ బయట. ఇప్పుడు మన సెకండ్ది ఏంటంటే సమ్ ఏస్ ఆర్ పీస్. దీనికి డయాగ్రామ్ ఎలా వస్తుందంటే, సమ్ అంటే కొన్ని కదా, ఏలో కొన్ని అలాగే బీలో కొన్ని. ఇప్పుడు మనది థర్డ్ డయాగ్రామ్, ఇది లాస్ట్ డయాగ్రామ్. ఇది ఎలా ఇది డయాగ్రామ్ అంటే, నో ఏ ఈస్ బి అంటే ఏకి సంబంధం లేదు, బికి సంబంధం లేదు. ఈ 3 డయాగ్రామ్స్ గుర్తుంటే మీకు సిలాయిజం మొత్తం వచ్చేది. ఇప్పుడు ఇంకో రూల్, అదేంది కదా నుంచి. ఇప్పుడు ఇంకో రూల్ ఏంటంటే, మనకి యారో ఇలా ఉందనుకోండి, అవన్నీ సమ్ అని, సమ్ ఓన్లీ. అదే మనకి యారో ఎటు నుంచి వచ్చింది అనుకోండి, ఆలు సమ్. యారో ఎటు అంటారా? ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఇది అర్థమవుతుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అంటే అన్ని పెన్నులు బుక్లు అవుతాయంట. అయితే ఆల్ బుక్స్ ఆర్ స్వీట్స్, అన్ని బుక్లు స్వీట్స్ కూడా అవుతాయంట. ఇప్పుడు మన కన్క్లూషన్ ఏంటి ఇచ్చాడు? ఆల్ స్వీట్స్ ఆర్ పెన్స్, అన్ని స్వీట్లు పెన్స్ అవుతాయంట. సమ్ స్వీట్స్ ఆర్ పెన్స్, కొన్ని స్వీట్లు మాత్రమే పెన్స్ అవుతాయంట. ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, అన్ని బుక్లు పెన్లు అవుతాయంట. సమ్ బుక్స్ ఆర్ స్వీట్స్, కొన్ని బుక్లు మాత్రమే పెన్స్ అవుతాయంట. వీటికి ఆన్సర్ ఎలా చేయాలంటే, ఏ ప్రాసెస్ డయాగ్రామ్ అయితే క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మనకు స్టేట్మెంట్ చూసుకోండి. స్టేట్మెంట్ ఏంటి ఇచ్చాడు? ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. మనకు చూడండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఆల్ ఏస్ ఆర్ బీస్ కదా, డయాగ్రామ్ ఇదే కదా రావాలి. ఏ అంటే ఏంటి? పెన్స్. అంటే ఫస్ట్ పెన్స్, ఎండ్ సైడ్. బి ఏంటి? బుక్స్. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ స్వీట్స్. సేమ్ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఏ లోపలే ఉంది కదా, బి. ఆల్ బుక్స్ ఆర్ స్వీట్స్ కదా, సేమ్ డయాగ్రామ్. స్వీట్స్ ఎక్కడితో మన స్టేట్మెంట్ డయాగ్రామ్ వేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ కన్క్లూజన్ దగ్గరికి వచ్చేసరికి మనం దీన్ని ఎలా చేస్తామంటే, ఆల్ స్వీట్స్ ఆర్ పెన్స్ అన్నారు కదా, ఈ ఆల్ అందరికి మర్చిపోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే, స్వీట్స్ ఆర్ పెన్స్ కదా, అంటే స్వీట్ల నుంచి పెన్కి వెళ్ళాలి. స్వీట్స్ ఎక్కడ ఉన్నాయి? స్వీట్స్ నుంచి పెన్స్కి వెళ్తాం. మీకు ముందే చెప్పాను, ఈ యారో ఏంటి రిమెంబర్ చేస్తుంది? సమ్ ఓన్లీ. ఇటువైపు సమ్ అని రాసుకోండి. అయితే ఇక్కడ మనకి ఏటి వచ్చింది? సమ్ వచ్చింది. కానీ ఇక్కడ ఏటి ఉంది? ఆల్ ఉంది. సో ఈ కన్క్లూజన్ అవ్వదు. ఇప్పుడు ఇచ్చాడండి, అందరికి సమ్ మర్చిపోండి. స్వీట్స్ ఆర్ పెన్స్ అంట, అంటే స్వీట్ల నుంచి పెన్స్కి మళ్ళీ. ఈఆర్ ఏంటి? ఓన్లీ సమ్స్ ఓన్లీ కదా, సమ్ వచ్చింది. ఇక్కడ మన క్వశ్చన్లో కూడా సమ్ ఉంది. సో ఇది రైట్ కన్క్లూజన్. ఇప్పుడు ఆల్ మర్చిపోండి. బుక్స్ ఆర్ పెన్స్ అంటే బుక్స్ నుంచి పెన్స్కి. ఇక్కడ కూడా ఏటుంది? సమ్ అవుతుంది ఓన్లీ. ఇక్కడ మనకు సమ్ ఉంది, కానీ ఇక్కడ ఏటుంది? ఆల్ ఉంది. సో ఇది అవ్వదు. ఇక్కడ సమ్ మర్చిపోండి. బుక్స్ ఆర్ పెన్స్ అంట, అంటే మళ్ళీ బుక్స్ నుంచి పెన్స్కి. ఇక్కడ కూడా సేమ్ సమ్ అవుతుంది. ఆల్ ఎప్పుడు అవుతుంది? ఆల్ అయిన క్వశ్చన్లు నెక్స్ట్ వీడియోలో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ కూడా సమ్ అవుతుంది, ఇక్కడ కూడా సమ్ ఉంది. సేమ్ కాబట్టి ఇప్పుడు మనకి కన్క్లూజన్స్ బి అండ్ సి కరెక్ట్. ఫాలో ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్.